సత్య ప్రత్యక్షత ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరొకసారి ఇంకో అంశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటో మనం లేఖనాల ద్వారా చూద్దాం. 84వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. దేవుడి ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయుగాక. ప్రియులారా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఏ సైన్యానికి అనే అధిపతిగా ఉన్నాడు అని మనం చరిత్ర చూసినట్లయితే, భూమి మీద ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఎప్పుడూ సైన్యానికి అధిపతిగా ఉన్నట్టుగా మనకి ఎప్పుడు కనపడలేదు. ఆది కాండంలో చూసినట్లయితే మెల్కీసెదెకుగా ఆయన వచ్చారు, ఆయన రాజుగా వచ్చాడు, కానీ సైన్యాధిపతిగా రాలేదు. అయితే ఇక్కడ బైబిల్ ఉటంకిస్తున్నటువంటి మాట సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి అనే మాట భూమి మీద ఉన్నటువంటి ఎప్పుడు ఏ సందర్భంలోనూ దేవుడు ప్రత్యక్షమై సైన్యాధిపతిగా మనకు కనపడినట్టు ఎక్కడ చరిత్రలో కనపడలేదు. కానీ మరి ఆయనకు సైన్యములకు అధిపతి యెహోవా అని ఎందుకు నామకరణం, ఆ బిరుదు ఎందుకు వచ్చింది అంటే, మనం పరిశీలించి చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ఎన్నో అంశాలు ఇలాంటి అంశాల గురించి రాయబడి ఉన్నది, మర్మంగా రాయబడి ఉన్నది. అందుకే ఈ ప్రత్యక్షత అనే ఛానల్లో, సత్య ప్రత్యక్షత అనే ఛానల్లో ఆ యొక్క సైన్యాధిపతి అనే పదాన్ని వెలికి తీయడానికి నేను ఈరోజు దేవుని చేత ప్రేరేపించబడి పూనుకున్నాను. ప్రియులారా, సత్య ప్రత్యక్షత అంటే సైన్యములకు అధిపతి యెహోవా సైన్యాధిపతిగా ఎప్పుడు కనపడ్డాడు అంటే, ఆయన పరలోక రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్నాడు. దేవుడు సింహాసనమాసీనుడై ఉన్నప్పుడు యేసుప్రభుల వారు సైన్యాధిపతిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గోచరమవుతూ ఉంది. దానికి మంచి తార్కికం యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, అసలు దుష్టుడు సైన్యాధిపతి అనడానికి ఒక సైన్యం ఉండాలి. ఎందుకు ఆ సైన్యం ఉంది అంటే, శత్రువులు ఉన్నప్పుడు మాత్రమే సైన్యం కావాల్సి వస్తుంది. శత్రువులు లేనప్పుడు సైన్యం అవసరం లేదు, దానికి అధిపతి అవసరం లేదు. అంటే పరలోక రాజ్యంలో ఈ భూమి అవతరించక ముందు, ఎన్నో యుగాలకు ముందు, ఎన్నో కోట్ల యుగాలకు ముందు ఏదో జరిగింది. ఆ జరిగినటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం ఈ బైబిల్లో కూడా రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన సైన్యాధిపతిగా వ్యవహరించబడుతూ ఉంది, ఆయన సైన్యాధిపతిగా గుర్తించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క సాతాను, పడిపోయిన లూసిఫరు, వాడు ఎలాంటి వాడు అంటే, అంతకుముందు దేవుని దగ్గర స్నేహితుడిగా, సన్నిహితుడిగా, కాలుతున్న రాళ్ల మధ్యలో ఉంటున్నటువంటి వాడు ఒకనాడు తిరుగుబాటు చేశాడు. ఒకనాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల దేవుడు నెట్టేస్తే వచ్చి ఎక్కడ పడ్డాడు అంటే పాతాళంలో పడిపోయినాడు. అంతకంటే ముందు అనేకమైనటువంటి దూతలను వాడు ఏం చేశాడు అంటే రేపాడు. రేపడంతో వాళ్ళందరూ ఏమయ్యారు అంటే దేవునికి వ్యతిరేకులయ్యారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. దానికి దేవుడు ఏం చేశాడంటే, తండ్రైన దేవుడు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి అధిపతిగా క్రీస్తుని పెట్టాడు. ఆయనే నజరుడైన యేసుక్రీస్తు, ఆయనే యెహోవా బాహువు అని లేఖనం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 15వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆలోచించుము, ఆయన తన దేవదూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు అని చెప్పబడుతూ ఉంది. ఎందుకు ఆకాశ వైశాల్యము పవిత్రము కాదు అని మనం ఆలోచించినట్లయితే, ఆకాశ వైశాల్యములో ఇంకా చెత్త చెదారం ఉన్నది, ఇంకా అనేక మంది అపవిత్రమైన ఆత్మలు, దురాత్మలు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, పౌలు భక్తుడు ఈ సంగతిని ఉటంకిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఏలాగనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడాలని చెబుతున్నాడు. ఎందుకు
అధికారులు కాదు అంటే వాళ్ళు భూమి మీద ఉండేవారు కాదు, ఆకాశంలో ఉండేవారు, కనపడనటువంటి వారు, అదృశ్యులు. కాబట్టి వారు ఎలాంటి వారు అంటే అంధకార సంబంధులు. వీరు ఒకానొక ఘట్టములో దేవుని వైపు, దేవునితో ఉన్నటువంటి దేవదూతలను వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద అధికారం చెలాయించడం, దేవుని మీదకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అలాంటి టైంలో దేవుడు ఒక పని చేశాడు. చూడండి, యోబు గ్రంథము 26వ అధ్యాయము మనం గమనించినట్లయితే 26వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలము అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను అని లేఖనం సెలవిస్తాము. మహాసర్పాన్ని పొడిచాడంట. అది ఎలాంటి సర్పం అంటే పారిపోతున్నటువంటి సర్పము. ఆకాశములో వేరే లోకాలలో సర్పం ఉందా? కానీ భూమి మీద ఉన్నటువంటి సర్పాన్ని పొడిచాడా అంటే ఆకాశంలో ఒక సర్పం ఉంది. అదే ఆది ఘట మహాసర్పం అని బైబిల్ ఉటంకిస్తుంది. వాడే పడిపోయిన లూసిఫర్. వీన్ని ఆయన హస్తము పొడిచిందంట. ఆయన హస్తము అనగా ఎవరు అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడతా ఉంది. ఆయన హస్తము అనగా ఆయన బాహువు. ఆయన బాహువు ఎవరికి బయలుపరచబడెను? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని చెబుతూ ఆ బాహువు చేస్తున్నటువంటి పనుల గురించి మొత్తం అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ బాహువు ఏం చేశాడు అంటే మన దోషముల బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఆయన హస్తము అనగా, ఆయన బాహువు అనగా ఎవరు అంటే నజరీయుడైన యేసు. ఈయన ఏం చేశాడు అంటే ఒక పారిపోతున్నటువంటి సర్పాన్ని పొడిచాడంట. తర్వాత అదే యెషయా గ్రంథములో 51వ అధ్యాయంలో 9వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా బాహువు లెమ్ము లెమ్ము బలము తొడుక్కును, పూర్వకాలములోను పురాతన తరములోను లేచినట్టు లెమ్ము, రాహాబును తుత్తునీయులుగా నరికి వేసిన వాడువు నీవే కదా, మకరమును పొడిచిన వాడువు నీవే కదా అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలములో అని మాట్లాడుతున్నాడు. పురాతన తరములో లేచినట్టు అంటే ఒకానొక ఘట్టములో, ఒకానొక సమయంలో దేవుడు తన బలాన్ని తోడుకొని లేచాడంట. ఎలా లేచాడు అంటే రాహాబును తుత్తునీయులుగా నరికి వేసిన వాడు నీవే కదా, ఎవరినో కొంతమందిని నరికాడంట. తర్వాత మకరమును పొడిచిన వాడు నీవే. మకరము అనగా ముసలి. ముసలి అనేది, సర్పము అనేది ఇది ఎవరికి సూచనగా ఉంది అంటే పడిపోయినటువంటి లూసిఫర్కి సూచనగా ఉంది. వాణ్ణి పొడిచాడంట. ఇక్కడ మకరమును పొడిచాడు అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథంలోనేమో మహాసర్పాన్ని పొడిచెను ఆయన హస్తమని సెలవిస్తూ ఉంది. ఇక్కడ మకరం అన్నా, అక్కడ సర్పం అన్నా సాతాను గారి గురించి చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఒకానొక ఘట్టములో దేవదూతలు అనబడిన వారు 2 వర్గాలుగా చీలిపోయారు. 300 కోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 300 కోట్ల మంది దూతలు ఉంటే దాంట్లో 200 కోట్ల మంది దేవుని వైపు ఉంటే 100 కోట్ల మంది సాతాను వైపుకు మళ్ళారు. వీళ్ళ మీద ఒక యుద్ధము ప్రకటించినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయనే సైన్యాధిపతిగా ముందుగా ఉండి ఆ యుద్ధము జరిగి దాంట్లో జయము పొందువారుగా కనపడ్డాడు యేసు ప్రభువు. అందుకే ఈ యొక్క లేఖనములో సైన్యములకు అధిపతి యెహోవా అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియుల, సైన్యములకు అధిపతి యెహోవా అనగా పురాతన కాలములో లేచినటువంటి వాడు, పురాతన కాలము బలము తొడుక్కున్నటువంటి వాడు, పురాతన కాలములో సర్పాన్ని పొడిచినటువంటి వాడు, తర్వాత మకరాన్ని పొడిచినటువంటి వాడుగా మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా విస్తృతమైనటువంటి అంశము దాగి ఉంది. ఇంకా ఈ బైబిలు, ఈ 66 గ్రంథాలని మనం పరిశోధిస్తే ఇంకా స్పష్టంగా సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు ఎందుకు వచ్చిందో మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, నా యొక్క వ్యూవర్స్కి చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే దేవుని యొక్క అభిషేకము, దేవుడు యొక్క కృపను పొందుకొని దేవుడు బయలుపరిచినటువంటి అంశాలను మనం వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ ప్రత్యక్షత ఇస్తాడు.
ఖచ్చితంగా దేవుడు బయలుపరిస్తే మన కళ్ళ ముందు అప్పటి వరకు కనపడినటువంటి అనేక అంశాలు మన కళ్ళ ముందుకు వస్తాయి. మన భక్తి సాధన మన మరింత మెరుగ్గా విశ్వాసంలో ఇంకొక మెట్టుకు ఎదుగుతూ మన రక్షణని కాపాడుకోవచ్చు. దేవుడి వాక్యం మన వీటిలో ఆశీర్వదించి ఫలింపజేయుగాక. ఆమేన్.